ఎండాకాలంలో వడగళ్ల వర్షం. పక్షుల గ్రామం. మే నెల మండుటెండలు. ఆ రోజు ఎండ మరీ ఎక్కువగా ఉంది. గాలి కూడా ఆగిపోయింది. ఊరి పక్షులన్నీ ఒక్కపోత భరించలేక ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో చేరి ఆయాసపడుతున్నాయి. ఎవరికి ఎటు వెళ్లాలన్నా ఎండలకి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది. మహీగ్రద్ద రెక్కలతో విసురుకుంటూ ఆయాసపడుతూ, అబ్బబ్బబ్బా, ఈరోజు ఎండ భయంకరంగా ఉంది పక్షులారా. నా బట్టతల మాడిపోతుంది. నా బట్టతల మీద ఇప్పుడు ఎవరైనా అప్పడాలు పెడితే నూనె లేకుండానే సెకనులో కాలిపోయి ఫ్రై అయిపోతాయి. వాన పడితే ఎంత బాగుండునో. అసలు ఈ ఎండలకి నాకు ఊపిరి కూడా ఆడట్లేదు. అవును మహిగారు, ఈ ఉక్కపోతును మనం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. మా బుజ్జి అయితే ఎండలో ఆడుకోలేక చెమటలు కక్కుతూ నీరసంగా కూర్చుంది. బయట అడుగు పెట్టాలంటేనే కాలుకి చురుక్కుమంటోంది. అమ్మా, నాకు ఎండగా ఉంది. నన్ను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో లోపల కూర్చోపెట్టమ్మా. నేను ఆపిల్స్ పక్కన హాయిగా పడుకుంటాను. లూసీ పౌడర్, నా తెల్లటి ఈకలు ఈ ఎండకి నల్లగా మాడిపోతున్నాయి. నా ఫెయిర్నెస్ క్రీమ్ అంతా కరిగిపోయి నా కళ్ళల్లో పడుతుంది. నా అందమంతా పాడవుతుంది. నాకు తొందరగా వాన కావాలి. లేకపోతే నేను పట్నంలో ఏసీ ఉన్న గూడు అద్దెకు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయిపోతాను. చెరువులో నీళ్లు కూడా బాగా వేడిగా అయిపోయాయి లూసీ. నేను హాయిగా ఈత కొట్టడానికి కూడా లేదు. ఉదయం చెరువులోకి దూకితే అంత వేడి నీళ్ళే. స్నానం చేస్తే స్నానంలా లేదు. వేడి నీళ్ళలో నన్ను నేను ఉడకబెట్టుకుంటున్నట్టుంది. నా ఈ ఈకలన్నీ ఉడికిపోయాయి. మా పన్నుగాడికి ఈ ఎండ దెబ్బకి ఆకలి కూడా వేయడం లేదు. వాడు పొద్దున్న నుండి ఒక్క జామకాయ ముక్క కూడా తినలేదు. ఎప్పుడు అల్లరి చేసేవాడు కాస్త ఆకులా వాడిపోయి సైలెంట్ అయిపోయాడు. మమ్మీ, నాకు ఏసీ గాలి కావాలి, లేకపోతే ఐస్ క్రీమ్ అయినా కావాలి. అప్పుడే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి అక్కడికొచ్చింది. ఆ ఎండ నుండి తప్పించుకోవడానికి ఆమె తల మీద ఒక పెద్ద తామర ఆకును గొడుగులా పెట్టుకుని కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది. హలో ఎవ్రీబడి, మీకు అస్సలు తెలియలేదు. ఈ ఎండాకాలం బయట ఎందుకు కూర్చున్నారు? నాలాగా ఇంట్లో కూర్చొని హాయిగా నిద్రపోవచ్చు కదా. నేను ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాను. నాకు అసలు చెమటనే పట్టదు. నేను విఐపిని కదా. నా ఇల్లు భలే కూల్గా ఉంది. అమ్మో, మన ఇంట్లో ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు. లోపల ఏకంగా సెగలు వస్తున్నాయి. ఈ ఒక్క పొత భరించలేక కదా నువ్వు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చావు. మళ్ళీ ఈ డంబాలు ఎందుకు చెప్పు? నువ్వు పొద్దున్నుండి ఉడుకు ఉడుకు అంటూ నా చెవులు తినేసావుగా. ఒరే, అందరి ముందు నా పరువు తీయకరా. నేను చెమట పట్టదు అన్నాను కదా. అదంతా నా ఫేస్ గ్లో సెలబ్రిటీకి అలాగే ఉంటుంది. హఠాత్తుగా ఆకాశం నల్లగా మారింది. పెద్ద పెద్ద మబ్బులు కమ్ముకొచ్చాయి. చల్లటి గాలి వీయడం మొదలైంది. ఉరుములు మెరుపులు వచ్చాయి. వాతావరణమంతా చల్లబడింది. బుజ్జి పిచ్చుక ఆనందంగా ఎగురుతూ, అమ్మా చూడు, ఆకాశం నల్లగా అయిపోయింది. వానొస్తోంది, వానొస్తోంది, చల్లటి గాలి వస్తోంది. ఏ వాన, మనం వానలో ఆడుకుందాం. నేను వానలో డాన్స్ చేస్తాను మమ్మీ. నా ఎనర్జీ తిరిగి వచ్చేసింది. వర్షం మొదలైంది. కాని అవి మామూలు నీటి చుక్కలు కావు. ఆకాశం నుండి చిన్న చిన్న రాళ్ళు లాంటి ఐస్ ముక్కలు పడడం మొదలయ్యాయి. టప్ టప్ టపక్ అని శబ్దం వస్తుంది. అమ్మో, ఇవి నీటి చుక్కలు కావు. ఆకాశం నుండి ఐస్ ముక్కలు పడుతున్నాయి. పిల్లలు, త్వరగా చెట్టాకుల కిందకి రండి. తల మీద పడితే గట్టి దెబ్బ తగులుతుంది. అవునుతని, ఇవి వడగళ్ళు. ఎండాకాలంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడినప్పుడు ఇలా ఐస్ రాళ్ళు పడతాయి. అందరూ చెట్టు నీడలో బాగా లోపలికి వెళ్ళి దాక్కోండి. ఎవరు బయటికి రాకండి. సేఫ్గా ఉండండి. అమ్మో, ఈ ఐసురాలు నా తలకి తగిలితే నా కొత్త హెయిర్ స్టైల్ అంతా పాడైపోతుంది. నా బుర్రకి బొప్పి కడుతుంది. నేను లోపలికి వెళ్తున్నాను. నా బ్యూటీ రిస్క్ వద్దు. నాకు భలే సరదాగా ఉంది. ఈ ఐస్ ముక్కలు పడి పడి మన చెరువు నీళ్ళు బాగా కూల్ అవుతాయి. నేను వాన ఆగాక హాయిగా అందులో ఈత కొడతాను. ఈ ఐస్ నీళ్ళలో స్నానం చేస్తే ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుందో. అందరూ చెట్టు నీడలోకి వెళ్లి దాక్కున్నారు. కాని చిచ్చుకాకి మాత్రం నేల మీద రాలుతున్న ఆ ఐస్ ముక్కలు చూసి కళ్ళు మెరిశాయి. ఆశతో ఆమె నోట్లో నీళ్లురాయి. కళ్ళల్లో డాలర్ సింబల్స్ తిరిగాయి. వరై చిన్నగా చూసావా, ఆకాశం నుండి ఫ్రీ ఐస్ క్యూబ్స్ పడుతున్నాయి. ఎవరైనా ఫ్రిడ్జ్ తలుపులు తెరిచి కిందకి పోస్తున్నారేమో. పట్నంలో ఈ ఐస్ క్యూబ్స్ ఒకటి 5 రూపాయలు ఉంటుంది. మనం ఈ ఐస్ ముక్కలన్నీ కూడా ఏరుకొని మన గంపలో దాచుకుందాం. రేపు ఎండలో అందరూ వేడితో అల్లాడిపోతుంటే మనం ఈ ఐస్ జ్యూస్ బండి పెట్టి అమ్ముకొని డబ్బు సంపాదించవచ్చు. నేను రేపే చిచ్చో స్కూల్ ఐస్ ఫ్యాక్టరీ పెడతాను. అమ్మో, అవి కరిగిపోతాయమ్మా. ఐస్ ఎప్పుడు అలాగే గట్టిగా ఉండదు, నీళ్ళు అయిపోతుంది. వద్దు, తలకి తగిలితే దెబ్బ తగులుతుంది. నువ్వు నా మాట విని లోపలికి రా. నువ్వు ఆగరా. నా ఇంటర్నేషనల్ బిజినెస్ ప్లాన్ నీకు తెలీదు. ఈ రోజుతో నేను కోటీశ్వరరాలు నవ్వబోతున్నాను. ఆ మహి గారు, తొని గారు చూస్తూ ఉండగానే
ఎవరికి తెలియకుండా నేను అన్ని ఏరుకుంటాను. చిచ్చుకాకి ఒక పెద్ద బుట్ట తీసుకుని వడగళ్ళు ఏరుకోవడానికి వర్షంలో ఆకాశం నుండి టంగ్ టంగ్ అని ఐస్ రాళ్ళు ఆమె తల మీద పడుతున్నాయి. అబ్బా నా తల టంగ్. అమ్మో అయినా పర్వాలేదులే, ఫ్రీ ఐస్ కదా, ఇది నా క్యాష్ బ్యాక్స్. తల రుద్దుకుంటూ ఐస్ ముక్కలు గంపలో వేసుకుంటోంది. ఓయబ్బో టంగ అన్న రెక్క మీద పడిందిరా బాబోయ్. అబ్బా ఒక్క దెబ్బకి 100 రూపాయల లాభం వస్తుంది. చిచ్చు, లోపలికి రా. నీకు పిచ్చెక్కిందా? ఆ ఐస్ ముక్కల దెబ్బలకి నువ్వు వ్యాపారం చేయడం కాదు, ఆసుపత్రి పాలవుతావు. అవును చిచ్చు, ఆకాశం నుండి పడే రాళ్ళని కూడా అమ్ముకోవాలని చూస్తావా? లోపలికొచ్చి నీ తల మీద అప్పుడే 2 బొప్పిలు కట్టాయి చూడు. నీ తలకి కొమ్ములు వచ్చినట్టున్నాయి. మీరు ఆగండి. నా ఐడియా చూసి, నా సక్సెస్ చూసి మీకు కుళ్ళో నేను ఏరుకుంటాను. నేను రిస్క్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువ డబ్బు వస్తుంది. చిన్నగా ఈ పెద్ద ఐస్ గడ్డ అటు పడింది చూడు, అది నాకే కావాలి. చిచ్చుకాకి దెబ్బలు తింటూనే ఒక పెద్ద పుట్ట నిండా ఐస్ ముక్కలు తీసుకుని తన గూడులోకి పెట్టింది. వాటిపైన ఒక పెద్ద ఉన్ని దుప్పటి కప్పింది. ఎవరికి కనిపించకుండా భద్రంగా దాచేసింది. నా ఐస్ బ్యాంక్ లాకర్ రెడీ అని మురిసిపోయింది. ఒక అరగంట తర్వాత వర్షం ఆగిపోయింది. ఆకాశం క్లియర్గా అయిపోయి మళ్ళీ లేత ఎండ వచ్చింది. కాని గాలి మాత్రం చాలా చల్లగా హాయిగా ఉంది. అందరూ బయటకొచ్చారు. అమ్మయ్య, వాన ఆగిపోయింది, గాలిలోని వేడంతా పోయింది. ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఎంత హాయిగా ఉందో. బుజ్జి, ఆ చెట్టు కింద పడి ఉన్న కొన్ని మంచి ఐస్ ముక్కలు తీసుకునిరా. నేనందరికీ తీపి నిమ్మకాయ జ్యూస్ చేస్తాను. అందులో ఈ ఐస్ వేసుకుని చల్లగా తాగుదాం. టూని పిచ్చుక మంచినీళ్లతో నిమ్మకాయ, కొంచెం పంచదార కలిపి అందరికీ లెమన్ జ్యూస్ చేసి ఇచ్చింది. మహి, చోటు, లూసీ, కుహు అందరూ హాయిగా ఐస్ వేసిన లెమన్ జ్యూస్ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ తులే, ఈ చల్లటి వెదర్లో ఈ కూల్ లెమన్ జ్యూస్ భలే ఉంది, అమృతంలాగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరోవైపు చిచ్చుకాకి గబగబా తన గూడిలోకి వెళ్ళింది. తన ఐస్ ఫ్యాక్టరీ చూసుకుని మురిసిపోదామని కప్పిన దుప్పటి తీసింది. అక్కడ ఐస్ ముక్కలు ఒక్కటి కూడా లేవు. గంపంతా నీళ్లతో నిండిపోయి చిచ్చు బెడ్, పట్టుబట్టలు, ఆమె దాచుకున్న స్నాక్స్ అన్నీ కూడా పూర్తిగా నీళ్లలో నానిపోయి ముద్దయిపోయాయి. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ తల బాదుకుంటూ బయటకొచ్చి, అమ్మా నా ఐస్ ముక్కలు ఏమయ్యాయి? ఎవరో కిలాడి దొంగ నా ఐస్ని ఎత్తుకుపోయి అక్కడ బకెట్ నీళ్లు పోశాడు. నా కోటీశ్వరాలు అయిపోయే ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. నా గూడంతా చెరువులో అయిపోయింది. నా పట్టుబట్టలు, నా బ్లాంకెట్ అన్ని ఉతికినట్లు తడిసిపోయాయి. చిచ్చు అరుపులు విని అందరూ అక్కడికొచ్చారు. ఎవరో దొంగతనం చేయలేదమ్మా, ఎండవేడికి ఐస్ కరిగిపోయి నీళ్ళైపోయిందని నేను ముందే నీకు 10 సార్లు చెప్పాను. నువ్వు నా మాట లేదు. ఇప్పుడు మనం పడుకోవడానికి బెడ్ కూడా లేదు, అంతా తడిసి ముద్దయింది. ఈ రోజు రాత్రి మనం నేల మీద చలిలో పడుకోవాలి. మహిగ్రద్ద పగలపడి నవ్వుతూ, చిచ్చు, నీకు అంత ఆశ? వడగళ్ళు ఎప్పటికీ గట్టిగా ఉండవు, అవి నీటితో తయారవుతాయి. ప్రకృతి ఉచితంగా ఇచ్చే వాటిని ఎప్పటికప్పుడు వాడుకుని ఆనందించాలి, కానీ దాచుకుని అమ్ముకోవాలని అత్యాశ పడితే ఇలాగే నీళ్ల పాలవుతుంది. అవును చిచ్చు, నా తల చూడు ఎంత సేఫ్గా అందంగా ఉందో. నువ్వు పిచ్చిదానిలా వ్యాపారం అంటూ తల మీద వడగల దెబ్బలు తిన్నావు. చివరికి నీకు వాన నీళ్లు మిగిలాయి. నీ తల మీద బొప్పీలు చూడు, అచ్చం కిరీటం పెట్టుకున్నట్టుగా వాచిపోయాయి. చిచ్చుకాకి సిగ్గుపడుతూ తలదించుకొని బొప్పి రుద్దుకుంటూ, అవును మహిగారు, నా అత్యాస వల్లే నా గూడంతా తడిసిపోయింది. తల మీద బొప్పిలు కట్టాయి. నాకేమో విపరీతమైన ఆకలిగా ఉంది. నా స్నాక్స్ కూడా తడిసిపోయాయి. ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి? నాకు చాలా ఏడుపు వస్తుంది. తుని పిచ్చుక చాలిపడి, ఏడవకు చిచ్చు, ఈ రోజు రాత్రికి మా ఇంట్లో పడుకో. ముందు ఈ చల్లటి ఐస్ లెమన్ జ్యూస్ తాగు, నీకు కొద్దిగా రిలీఫ్ వస్తుంది. ఈ బొప్పికి కొంచెం ఆయింట్మెంట్ రాస్తానులే. రేపు ఎండొస్తే నీ గూడు ఆరిపోతుందిలే. చిచ్చుకాకి జ్యూస్ తాగుతూ ఆనందంగా, థ్యాంక్స్ తోని, నీకు చాలా మంచి మనసు. నేను ఇంకెప్పుడు ప్రకృతితో బిజినెస్ చేయను. ఈ ఉచిత ఐస్ ఫ్యాక్టరీల కన్నా నీ చేతితో చేసిన ఈ లెమన్ జ్యూస్ టేస్ట్ 100 రెట్లు సూపర్గా ఉంది. నా ఫ్యాక్టరీ ఎలాగో మునిగిపోయింది కదా, నాకు ఇంకో గ్లాస్ జ్యూస్ ఇవ్వతుని. అందరూ గట్టిగా నవ్వుకుంటారు. ఆ ఎండాకాలంలో వచ్చిన వడగళ్ల వర్షం పక్షులకి మంచి ఉపశమనాన్ని, ఆనందాన్ని, అలాగే చిచ్చుకాకి ఎప్పటికీ మర్చిపోలేని మంచి గుణపాఠాన్నిచ్చింది. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ ఎప్పటికీ అనర్థాన్నే తెస్తుంది. ప్రకృతి అందాన్ని అందరితో పంచుకొని ఆనందించాలే కాని స్వార్థంతో వ్యాపారం చేయకూడదు. పక్షుల గ్రామం. అది ఒక ఆదివారం మధ్యాహ్నం. తుని పిచ్చుక తన వంటగదిలో తలుపులు, కిటికీలు అన్నీ గట్టిగా మూసేసి చాలా రహస్యంగా కజ్జికాయలు చేస్తోంది. ఆమె ఈ విషయంలో మహాపిసినారి. ఎవ్వరికీ ఒక్క ముక్క కూడా పెట్టదు. తుని పిచ్చుక కజ్జికాయలు నూనెలో వేయిస్తూ, అమ్మయ్య, మొత్తం 100 కజ్జికాయలు చేశాను. ఇవి నేను
నా కూతురు బుజ్జి నెల రోజుల పాటు రోజుకొకటి తినొచ్చు. ఈ విషయం పక్కింటి వాళ్ళకి అస్సలు తెలియకూడదు. తెలిస్తే అడుక్కోడానికి వచ్చేస్తారు, ముఖ్యంగా ఆ చిచ్చుకాకి. అమ్మా, నాకిప్పుడే 2 కావాలి. వాసన అడ్రిపోతుంది. షూ, మెల్లగా మాట్లాడు బుజ్జి, గోడలకి కూడా చెవులుంటాయి. ఇదిగో ఒక సగం ముక్క తిను, మిగతా సగం రేపిస్తాను. అన్నీ ఒకేసారి తింటే అరిగిపోతాయి. సగం ముక్క? నువ్వు మరి పిచ్చినాడివమ్మ. సరేలే, ఆ గిన్నెకి మూత పెట్టు. వాసన బయటకు వస్తోంది. చిచ్చుకాకి కూడా మహా పిసినారి. ఇంట్లో వంట చేయకుండా ఎవరింట్లో ఏం దొరుకుతుందానని గాలి పీల్చుకుంటూ కూర్చుంది. ఆమె ముక్కుకి నెయ్యి యాలకుల వాసన తగిలింది. చిచ్చుకాకి గాలి పీలుస్తూ, అబ్బబ్బబ్బా, ఒరే చిన్నగా, అద్భుతమైన వాసన రా. నెయ్యి, కొబ్బరి, బెల్లం. ఇది ఖచ్చితంగా కజ్జికాయల వాసనే. వాసన వస్తే ఏంటమ్మా, మన ఇంట్లో ఏమీ లేవుగా. ఆ పక్కింటి తుని అంటే చేస్తుంది కాబోలు. అదేరా నా ప్లాను. ఆ తొని మహా పిసనారిది, ఎవరికి ఒక ముక్క కూడా పెట్టదు. కానీ నా పేరు చిచ్చుకాకి. నేను ఈరోజు వాళ్ళ ఇంటికెళ్ళి ఆ 100 కజ్జికాయలు ఎలాగైనా నా కడుపులో వేసేసుకుని వస్తాను చూడు. నా తెలివి చూడు. అమ్మా, ఆమె పిసినారి, నువ్వు పిసినారి, ఇద్దరు కొట్టుకు చేస్తారు, కానీ నీకు ఒక్క ముక్క కూడా దొరకదు. నేను రాను. రాకపోతే నీకు కజ్జికాయ లేదు, పచ్చి లేదు. సైలెంట్ గా నా వెనకాల రారా. అక్కడ నేనేం చేస్తే దానికి తల ఊపరా. చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరు వెళ్లి తుని పిచ్చుక ఇంటి తలుపు దడదడామని కొట్టారు. తుని పిచ్చుక కంగారుగా, అమ్మో, ఎవరో వచ్చారు. బుజ్జి, ఆ కజ్జికాయల గిన్నెని మంచం కింద దాచి దాని మీద పాత దుప్పటి కప్పు, త్వరగా త్వరగా. గిన్నెను దాచేశాక తుని ఏమీ తెలియనట్టుగా వెళ్లి తలుపు తీసింది. చిచ్చుకాకి నవ్వుతూ బలవంతంగా లోపలికి దూరిపోతూ, హాయ్ తొని, మై డియర్ బెస్ట్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైనట్టు అనిపించే ఇలా వాలిపోయానులే. తుని పిచ్చుక లోపల మండిపోతూ బయటేమో నవ్వుతూ, ఓహో చిచ్చు, రా కూర్చో. ఏమిటిలా వచ్చావు? ఈ టైంలో అందరూ పడుకుంటారు కదా. పడుకుంటే ప్రేమలు పెరుగుతాయా తొని? బంధాలు ముఖ్యం కదా. ఆయన మీ ఇంట్లో ఏదో అద్భుతమైన వాసన వస్తుంది. గుడిలో ప్రసాదం వాసన వస్తుంది. తుని పిచ్చుక తడబడుతూ, వాసన అదే లేదు చిచ్చు. నేను ఇప్పుడే నా పాత చీరలకి నెఫ్థలిన్ బాల్స్ ని వేసి సర్దుతున్నాను. అదే ఆ వాసన. అంటే నెఫ్తాలిన్ బాల్స్ నెయ్యి వాసన వస్తాయా? నేను తినొచ్చా? అమ్మో, అవి తింటే చచ్చిపోతావురా. సరే, మీరు కూర్చోండి, నేను మీకు మంచినీళ్ళు తెస్తాను. అయ్యో, మా కుండ పగిలిపోయింది చిచ్చు, నీళ్లు లేవు. మీరు ఇంటికెళ్ళి తాగండి. నీళ్ళు లేకపోతే పర్లేదులేతోనే. స్వీట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నా బీపీ సడన్ గా పడిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి. ఏదైనా స్వీట్ తినకపోతే నేను ఎక్కడ ప్రాణాలు వదిలేస్తాను. అప్పుడు నా చావుకి నువ్వే కారణం అంటూ సోఫాలో పడిపోయి నటిస్తోంది. తుని పిచ్చుక తనలో తాను, దీని డ్రామాలు నాకు తెలియవా ఏంటి? ఒక్క స్వీట్ కూడా ఇవ్వను. చిచ్చు, బీపీ తగ్గితే ఉప్పు నీళ్ళు తాగాలి. నేను వేడి నీళ్ళల్లో గల్లుప్పు వేసి తెస్తాను, ఆగు. ఉప్పు నీళ్ళు వద్దు బాబాయ్. నాకు కజ్జికాయలు తినాలని మా అమ్మ కలలోకి వచ్చి చెప్పింది. మీ ఇంట్లో ఉన్నాయి కదా, ఒక 10 కజ్జికాయలు ఇవ్వతోనే నా ప్రాణం కాపాడు. కజ్జికాయలా? నేను చేయలేదే. నేను కేవలం ఎండుగడ్డితో కషాయం చేశాను. అది తాగితే నీ బీపీ నార్మల్ అవుతుంది. అబద్ధం చెప్పకతోనే నా ముక్కు పసిగట్టింది. ఆ మంచం కింద దుప్పటి లోపల ఉన్న గిన్నెలో ఏముంది? చిచ్చుకాకి పరుగున వెళ్లి ఆ దుప్పటి లాగేసింది. అక్కడ కజ్జికాయల గిన్నె దొరికిపోయింది. ఆహా, దొరికాయి. ఇవే కదా నాఫ్తాలిన్ బాల్స్. చూడడానికి భలే ఉన్నాయి. నేను ఒక 20 బాల్స్ తింటాను అంటూ గిన్నె మీద పడింది. తుని పిచ్చుక గిన్నెని లాక్కుంటూ, ఏయ్ వదిలి చిచ్చు, అవి నీకోసం చేసినవి కాదు. నేనెంతో కష్టపడి నెయ్యి కొని చేశాను. ఫ్రీగా ఇవ్వడానికి కుదరదు. మనం ఫ్రెండ్స్ కదా తోనే, ఫ్రెండ్స్ మధ్య డబ్బులు ఎందుకో, ఇవ్వు. ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు. ఒక్క కజ్జికాయ 50 రూపాయలు. నీకు 20 కావాలంటే 1000 రూపాయలు ఇవ్వు, తీసుకెళ్ళు. చిచ్చుకాకి షాకుతో, ఒక్కదానికి 50 రూపాయల? నువ్వు మరీ కిలాడి పిసినారితుని. 5 స్టార్ హోటల్లో కూడా ఇంత రేట్ ఉండదు. అయితే మూసుకుని నీ దారిని నువ్వెళ్ళు, నా గిన్నె వదలను, నేను ఫ్రీగా తినాల్సిందే. ఇద్దరు పిసినారి పక్షులు ఆ గిన్నె పట్టుకుని అటూ ఇటూ లాక్కోవడం మొదలుపెట్టారు. వదులు చిచ్చు. ఒక్కటివ్వు, వదలుతాను. ఒక్కటి కాదు, సగం ముక్క కూడా ఇవ్వను. నా కష్టం నాది. నేను ప్రాణం పైన వదలను, ఇక్కడే దీక్ష చేస్తాను. వాళ్ళిద్దరూ నాది అంటే నాది అని అరుస్తూ గిన్నె పట్టుకుని హాల్లో అటూ ఇటూ తిరుగుతూ కొట్లాడుకుంటున్నారు. వాళ్ళ గోలకి ఊరంతా వినబడుతోంది. కాని వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏమిటంటే, ఆ లాగులాటలో గిన్నె మూత కాస్త ఓపెన్ అయ్యి వాళ్ళు గిన్నెని లాక్కుంటూ ఉండగా
పక్కనే ఉన్న బుజ్జి పిచ్చుక చిన్ను కాకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. బుజ్జి పిచ్చుక గుసగుసగా, చిన్ను, మా అమ్మ నాకు కూడా సగం ముక్కే ఇస్తానండి. మీ అమ్మేమో ఫ్రీగా తినాలని చూస్తుంది. వాళ్ళిద్దరూ ఇలాగే కొట్టుకుంటారు. మనం ఒక పని చేద్దాం. ఏంటి బుజ్జి, నాకైతే ఆకలితో కడుపు మండిపోతుంది. వాళ్ళు గిన్నె పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు కదా. గిన్నె మన వైపు వచ్చినప్పుడల్లా నువ్వు ఒకటి నేనొకటి తీసి జోబులో వేసుకుందాం. సూపర్ ఐడియా. ఇద్దరు పిల్లలు సైలెంట్గా సోఫా వెనుక దాక్కున్నారు. వదిలే దొంగ కాకి అంటూ గిన్నెని సోఫా వైపు లాగింది. వెంటనే బుజ్జి 2 కజ్జికాయలు లాగేసింది. ఎవవే పిసనారి పిచ్చుక, అంటూ గిన్నెని తన వైపు లాగింది. వెంటనే చిన్ను 4 కజ్జికాయలు లాగేశాడు. ఇలా అరగంట పాటు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూనే ఉన్నారు. పిల్లలు మాత్రం వాళ్ళు లాగినప్పుడల్లా సైలెంట్గా లోపల చెయ్యి పెట్టి కజ్జికాయలు తీసి అక్కడే కూర్చొని హాయిగా లాగించేస్తున్నారు. కరకరలాడే కజ్జికాయల రుచిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చివరికి తుని పిచ్చుక ఆయాసపడుతూ, అబ్బబ్బబ్బా, నా వల్ల కాదు, నా రెక్కలు నొప్పులు పుడుతున్నాయి. చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ, నేను కూడా అలసిపోయాంతనే. పోనీలే, కాంప్రమైజ్ అవుదాం. నాకు ఒక్క కజ్జికాయ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. సరే తగలడు, ఈ ఒక్కదానితో నా ప్రాణం వదిలే. నేను మిగతా 99 కజ్జికాయలు సేఫ్గా దాచుకుంటాను. తుని పిచ్చుక గిన్నె మూత తీసింది. తీసి చూస్తే లోపల గిన్నె ఖాళీగా ఉంది. ఒక కజ్జికాయ కూడా లేదు. కేవలం కొన్ని పిండి ముక్కలు, పొడి మాత్రమే మిగిలున్నాయి. తుని పిచ్చుక షాకుతో కళ్ళు పెద్దవి చేసి, అమ్మో, నా కజ్జికాయలు ఏమైపోయాయి? గిన్నె ఖాళీ అయిపోయింది. చిచ్చు, నువ్వు మ్యాజిక్ చేసి మింగేశావా? నేనా? నా చేతులు గిన్నె అంచుల మీదే ఉన్నాయి కదనే. నేనెప్పుడు తిన్నాను? నువ్వు ముందే ఖాళీ గిన్నె తెచ్చి నాతో నాటకాలు ఆడావా తుని? అప్పుడే వాళ్ళకి సోఫా వెనక నుండి కరక్ కరక్ అని నములుతున్న శబ్దం వినిపించింది. ఇద్దరు వెళ్లి చూసేసరికి బుజ్జి పిచ్చుక చిన్ను కాకి కడుపుల నిండా పగిలిపోయేలా తిని ఆఖరి కజ్జికాయను సగం సగం పంచుకుని తింటున్నారు. వాళ్ళ మూతలు నిండా చక్కెరపాకు, కొబ్బరి అంటుకునుంటాయి. తుని పిచ్చుక ఏడుస్తూ, ఓరి దేవుడా, నా 100 కజ్జికాయలు, నా వారం రోజుల కష్టం మీరిద్దరూ తినేశారా? బుజ్జి పిచ్చుక తేంచుతూ, అవునమ్మా, మీరు గిన్నె అటు ఇటు ఊపుతుంటే అవి ఎగిరి నా నోట్లో పడిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయమ్మా. నాన్ని కూడా ఉంచలేదు మేము. అవునంటీ, మా అమ్మకు ఒక్కటి కూడా ఇవ్వకండి. ఆవిడకి ఇస్తే బీపీ పెరుగుతుంది. ఇందాక అబద్ధం చెప్పింది కదా. మాకైతే ఫుల్ ఎనర్జీ వచ్చింది. చిచ్చుకాకి తల బాదుకుంటూ, వరై ద్రోహి, నన్ను ఫైట్ చేయమని చెప్పి నువ్వు ఫ్రీగా నొక్కేశావా? నా కొడుకై ఉండి నన్నే మోసం చేశావా? నా కడుపు మండిపోతుందిరా. నా పరిస్థితి కూడా అంతే చిచ్చు. మనమిద్దరం పిసినారితనంతో ఒకరికొకరం పెట్టుకోకుండా కొట్లాడుకున్నాం. మధ్యలో ఈ పిల్లలు స్మార్ట్గా అన్ని లాగించేశారు. 2 పిల్లలు రొట్టె కోసం కొట్టుకుంటుంటే మధ్యలో కోతొచ్చి తిన్నట్టయింది మన పరిస్థితి. నిజమేతోనే, నేను ఫ్రీగా తినాలని ఆశపడ్డాను. నువ్వు అస్సలు పెట్టకూడదని ఆశపడ్డావు. ఇద్దరికి ఇప్పుడు ఈ ఖాళీ గిన్నె మిగిలింది. పోనీలే, పిల్లలే కదా తిన్నారు, ఎవరికో పోలేదు కదా. కానీ ఇంకెప్పుడు ఇలాంటి కొట్లాట్లొద్దు. నా గిన్నెలో మిగిలిన పొడి నేను తింటాను. నువ్వు రేపు మీ ఇంట్లో ఉప్మా చేస్తే నాకు ఫ్రీగా పెట్టు. ఉప్మానా? సరే సరే, రేపు రారా, క్రిస్పీ రాళ్ళ ఉప్మా పెడతాను. ఇద్దరు పిసినారి తల్లులు తమ ఖాళీ గిన్నెను చూసుకుని నవ్వుకున్నారు. కడుపు నిండిన పిల్లలు మాత్రం హాయిగా ఆడుకోవడానికి బయటికెళ్లారు. ఈ కథలోని నీతేంటంటే, అతి పిసినారితనం, ఉచితంగా తినాలనే అత్యాశ రెండూ ఎప్పటికీ నిరాశగానే మిగులుస్తాయి. ఉన్నదాన్ని పంచుకుని తింటే ఆనందంగా ఉంటుంది.